మై ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చేయట్లేదు కదా, సో ఇక నుంచి వాటి మీదే ఫోకస్ చేసేద్దాం. మరి మీరు చేయవలసింది ఏంటో తెలుసు కదా. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, చాలా రోజుల నుంచి పన్నీర్ మీద క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ రోజు పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా చూపించేస్తాను. ఇంకా రెసిపీలోకి అయితే వచ్చేయండి. ముందుగా అయితే ఇలా స్నాక్స్ తింటూ ఉండాలి మనం స్టార్ట్ చేసే ముందు. తర్వాత అయితే పన్నీర్ని క్యూట్గా క్యూబ్స్లా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట. పన్నీర్ని ఎక్కువగా క్యూబ్స్లోనే ఎందుకు కట్ చేస్తారు, వేరే షేప్లలో ఎందుకు కట్ చేయరు? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. ఇంకా పన్నీర్ని అలా చాక్తో కట్ చేస్తుంటే నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. మరి మీకు కూడా నాలానే అనిపిస్తుందా? ప్రాపర్ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం. 2 ఆనియన్స్ని తీసుకొని వాటిని అయితే సన్నంగా కట్ చేసేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద పీసెస్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి, మ్యాండేటరీ కాదు. వీటిని ఏం మనం ఫ్రై చేయట్లేదు కదా. ఇంకా వాటిలానే టమాటాలను కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. వీటన్నిటిని కట్ చేసుకున్న ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకుంటే మనకు వండుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే జీడిపప్పు కూడా కొంచెం తీసుకోవాలి. ఇంకొంచెం తీసుకుంటే బాగుండు, నా దగ్గర ఇంతే ఉంది, మీరైతే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి స్టవ్ పైన ఒక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, ఇందాక చూపించినవన్నీ మగ్గించడం కోసం. ఆయిల్ వేడైనాక ఆనియన్స్ ఇంకా క్యాష్యూస్ వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత మనం కొంచెం సాల్ట్ గనక చల్లుకున్నట్టయితే అవి తొందరగా మగ్గిపోతాయి. చూపించినట్టుగా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక వెడల్పు ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. పేస్ట్ చేస్తాం కదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది మిక్సీ జార్ కోసం, ఇంకా అందుకనమాట. ఇలా అయితే తొందరగా చల్లగా అయిపోతుంది. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలి. నా దగ్గర అందులో ఆల్రెడీ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇంకా దానిలో వేసేసుకొని నేనైతే ఫైన్ పేస్ట్లా చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందాక ఆనియన్ మగ్గించుకున్నాం కదా, అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక ఆనియన్ని ఇంకా 2 పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు. ఇంకా తర్వాత అయితే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంటే స్మెల్ ఏం రాదనుకోండి, మనం ఆల్రెడీ దీన్ని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఇందాక వేసుకున్నాం దాన్ని గుర్తు పెట్టుకొని కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా. ఇదైతే హోమ్ మేడ్ మసాలా, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వాటితో చేసి అమ్మ పంపించింది. ఈ మసాలా అయితే మ్యాండేటరీ అసలు దీనికి, ఇది లేకపోతే చేయకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు వేరే వీడియోస్లో. ఇంకా నా దగ్గర ఉంది కాబట్టి ఇలానే వేసేస్తున్నాం, లేదా రాగా వేసేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడైతే మనకు పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది, చూసారా పేస్ట్ ఇంకా ఆయిల్ ఎలా సెపరేట్ అయిపోయాయో. ఇలా అయితే పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇంక ఇప్పుడు అయితే ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అదే జార్లో కొంచెం వాటర్ అయితే వేసి క్లీన్ చేసుకొని ఆ వాటర్ని మనం యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మీ ఇష్టం అనమాట. ఇంకా దీని తర్వాత అయితే ఇది కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే పన్నీర్ అనేది మనం ఫ్రై చేసుకోలేదు, చాలా ఛానల్స్ చూసాను ఎవ్వరూ ఫ్రై చేయలేదు, అందుకనే ఇలానే వేసేసాను అనమాట. ఇంకా తరువాత అయితే వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే కొంచెం వేసుకున్నాను. అండ్ పసుపు కూడా ఇందాక వేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడైతే వేసి కొంచెం వాటర్ కూడా కావాలనిపించింది, అందుకని చిన్న గ్లాస్తో వాటర్ వేసి బాగా బాయిల్ చేశాను. ఇప్పుడు వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కరివేపాకు. ఇది వేస్తే ఏ స్పెషల్ ఐటమ్స్ అయినా మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతాయి అనమాట. అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని దించేయడమే. మీరైతే
ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఇలా చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ అయితే. మీరైతే అస్సలు ట్రై చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అంతే, ఇంకా బాయ్ బాయ్.